నిన్న చెప్పుకున్న పాఠంలో మనము సీతమ్మ హా సీత హా లక్ష్మణ అని రాముని గొంతు విని భయపడిపోయింది. ఆమె భయం ఎంత అంటే ఆమె లక్ష్మణుని ఏమని అంటుందో కూడా తెలుసుకోలేనంతగా మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయింది. 13 సంవత్సరాల పాటు లక్ష్మణుడు రాముని వెంట అడవులకు వచ్చి రాముణ్ణి సీతమ్మను సేవ చేశాడు. వాళ్ళు నిద్రిస్తుంటే వాళ్ళంతా కళ్ళు చేసుకొని కాపలా కాసేవాడు. వాళ్ళు మేల్కొంటే కూడా తాను నిద్రపోవాలన్నది మరిచి మేల్కొని కాపలా కాసేవాడు. రామునికి కానీ సీతమ్మ వారికి కానీ చిన్న అపాయం కూడా రాకూడదు, ఇది నా రక్షణ బాధ్యత. తల్లి కూడా చెప్పింటుంది వచ్చేప్పుడు సుమిత్ర కూడా, నాయన నువ్వు కంటికి రెప్పలా కాచుకో అన్నను వదిలిను అని. తదుపరి శ్రీరాముడు సీతకు చెప్పింటాడు, అడవికి తాను ఒక్కడే బయలుదేరాలని నిర్ణయించుకొని తాను వచ్చేంతవరకు ఈ 14 సంవత్సరాల పాటు తన తల్లులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకలకు యథాశక్తి సేవ చేయమని, వారిని బాగా చూసుకోమని ఆయన సలహా ఇచ్చింటాడు సీతమ్మకి. అయితే సీతమ్మ ఒప్పుకోదు. భర్త లేకుండా నేను ఇక్కడ ఉండలేను, నేను రావాలి, నీతో వాటినే వస్తాను, నువ్వు లేకుండా ఇక్కడ నేను ఎవరికి సేవ చేయలేను, నువ్వు ఇక్కడ ఉంటే నీ భార్యగా అత్తలకు నేను సేవ చేస్తాను తప్ప అని చెప్పిండు. కానీ ఇవన్నీ విన్న ఊర్మిళ, సీతమ్మ చెల్లెలే ఆమె కూడా భర్త ఉండడు, ఆమె భర్త వెళ్ళిపోతున్నాడు. కానీ తాను వెంట వెళ్తే లక్ష్మణుడికి వాళ్ళను చూసుకునే రక్షణ బాధ్యత తగ్గిపోతుంది, తనను కూడా చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఆమె ఆగిపోయి రాముడు సీతమ్మకి ఏమేమి పనులు అక్కడ ఉండి చేయాలనో అని చెప్పి అవన్నీ తన నెత్తిన భారం వేసుకొని ఆమె సేవ చేస్తూ ఉండిందట అక్కడ. కాబట్టి ఈ విధంగా మన ఏదో కథలు చెప్తాం, కానీ ఈయన 14 సంవత్సరాలు నిద్రపోలేదు, ఆ నిద్ర అంతా ఆమె నిద్రపోయింది. ఏదో వాల్మీకి రామాయణంలో అయితే లేదట. ఆమె అక్కడ ఉన్నన్నాళ్ళు లక్ష్మణుడిని తలుచుకుంటూ రాముడు సీతకి ఏ పనులు చేయమని చెప్పాడో అవన్నీ ఎక్కడ పొరపాటు లేకుండా ఆ కౌసల్య, సుమిత్ర, కైకలకు సేవ చేసుకుంటూ అక్కడ ఊర్మిళ గడిపింది. ఇక్కడేమో లక్ష్మణుడు వారికి అపారమైన సేవలు చేస్తూ నది నుంచి నీళ్లు తీసుకురావడం, కందమూలాలు తీసుకురావడం, ఆశ్రమాలు నిర్మించడం, వాళ్లకు వింజామరులతో విసరడం, ఇన్ని సేవలు 13 సంవత్సరాలు చేస్తే కూడా ఎప్పుడైతే భర్త నుంచి ఆ మాటలు భర్త అనకపోయినా రాక్షస మాయ అని లక్ష్మణుడు చెప్తున్నా కూడా ఆమె గ్రహించే స్థితిలో లేదు. రాముడు నిజంగా అపాయంలో ఉన్నాడు, భర్తకు ఒక అపాయం అనేది వచ్చిందంటే భార్య ఎలా తల్లడిల్లుతుందో అలా తల్లడిల్లిపోతుంది సీతమ్మ. దాంతో ఏం మాట్లాడాలో కూడా తెలియక లక్ష్మణుని పంపడమే ఉద్దేశం. ఎంత కఠినంగా మాట్లాడితే అంత తొందరగా లక్ష్మణుడు రాముణ్ణి రక్షించడానికి వెళ్తాడు అన్న భావనతో అనరాని మాటలు, వినకూడని మాటలు కూడా ఆమె లక్ష్మణుడితో మాట్లాడడం జరిగింది. అప్పుడు లక్ష్మణుడు మాట్లాడకుండా తాను రాముడు ఏం అపాయం లేదు రామునికి అని తెలిసినా కూడా ఈమె కోసం ఆయన ఆ పర్ణశాల వదిలి వెళ్తాడు. అదును కోసం చూస్తున్నటువంటి రావణాసురుడు ఎప్పుడైతే శూర్పణఖ వీళ్ళ గురించి చెప్పిందో, అక్కడ ఒక అందమైన దేవకన్య లాంటి ఒక యువతి ఉంది, ఆ యువతికి నీ గురించి నేను చెప్పుతుంటే మా అన్న గొప్ప రావణాసురుడు, లంకకు రాజు, గొప్ప పరాక్రమవంతుడు, యక్షులు, కిన్నెర, కింపురుషులు అందరినీ కూడా జయించిన వాడు అని నీ గురించి నేను ఆయనకు చెప్తుంటే అది భరించలేక రామలక్ష్మణుడు నా ముక్కు చెవులు కోశారు అని ఆమె లేనిపోయినవన్నీ రాముడికి చెప్తే ఆయన ఆలోచించి ఎలాగైనా, అందులో ఆయన మనసులో కూడా ఆ అకంపనుడు చెప్పింటాడు వచ్చి ఆయన కూడా, ఇలా కరదూషణాదులు 14,000 మంది సైనికులతో దాడి చేయడానికి వెళ్తే వాళ్ళను కూడా సంహరించినాడు, రథము లేదు, ఏమీ లేదు, ఎక్కడ నిలబడినవాడు అక్కడ నిలబడి బాణ శరంపరతో తను చంపేశాడు అందరినీ అన్న విషయాలు విన్న రావణాసురుడు ఎలాగైనా వాళ్ళను తుదముట్టించాలి, తన సోదరులైన కరదూషణులను వారి సైన్యాన్ని అంతా సంహరించినాడు, అతిలోక సౌందర్య రాశి అని చెప్తూ ఉంది శూర్పణఖ సీతమ్మ గురించి.
కాబట్టి ఆమెను అపహరించాలి. అది కూడా సలహా అకంపడే ఇచ్చింటాడు. ఆమెను సంహరిస్తే, ఆమెను అపహరిస్తే, సీతమ్మను అపహరిస్తే రాముడు సగం విలవిల్లాడిపోతాడు, సగం ప్రాణం పోయినట్టే చెప్పింటాడు. కాబట్టి అలా ఆయన బాధ పెట్టాలి. అప్పుడు కానీ నా సోదరులు మరణించినందుకు, నా చెల్లెల్ని ఆ విధంగా ముక్కు చెవులు కోసి హింసించినందుకు తగిన శాస్తి జరుగుతుంది అని చెప్పి ఒక బంగారు రథాన్ని సృష్టించు. ఒక బంగారు రథం ఉంటుంది ఆయన దగ్గర. ఆయన స్మరిస్తే కనపడుతుంది, ఆయన స్మరించకుంటే మాయమవుతుంది. అలాంటి రథంలో వచ్చింటాడు ఆ దండకారణ్యానికి. వచ్చి మారీచుని కోరడం, మారీచుడు ఆయన చెప్పినట్టే ప్రవర్తించడం, అంతా ఆయన చెప్పిన అంతా కూడా అనుకున్నట్టే జరుగుతుంది. ఆ జరగడం వల్ల లక్ష్మణుడు అలా వెళ్తూనే రావణాసురుడు ప్రవేశిస్తాడు ఆ పర్వశాలలో. ఎలా ప్రవేశిస్తాడు? ఆయన కాషాయ వస్త్రములు ధరించి ఒక సాక్షాత్తు పరమశివుని భక్తునిగా, జంగమ దేవరగా ఆయన ఒక యజ్ఞోపవీతం, మంచి యజ్ఞోపవీతం ధరించి దండ కమండలములను తగిలించుకొని రాశీభూతమైన బ్రహ్మ తేజస్సుతో, ఆయన స్వతహాగా వాళ్ళ తండ్రి బ్రాహ్మణుడే, ఆమె రాక్షస స్త్రీ కైకసి. కాబట్టి ఆ బ్రహ్మ తేజస్సుతో ఆయన వచ్చాట ఆశ్రమంలోనికి. వచ్చినవాడు భిక్ష పరివ్రాజకుడు, అంటే భిక్షం ఎత్తుకొని జీవించేవాడు. ఆ విధంగా భిక్ష అడగాలి ఆమెను వచ్చి. ఎప్పుడైతే భిక్ష ఎత్తుకోవడానికి వచ్చినవాడు ఏమని సంబోధిస్తాడు? అమ్మా భిక్షాందేహి, తల్లి భిక్షాందేహి అంటాడు. ఎవరైనా భిక్షకు వచ్చినవాడు ఆ విధంగా అడగాలి. కానీ ఈయన అహంకారి రావణాసురుడు. రూపమేతో మారింది కానీ బుద్ధి మారలే, అహంకారం మారలే. కాబట్టి ఆమెను అలా పిలిచడంలే. ఆ విధంగా వచ్చి ఆమెను పర్ణశాలలోకి వచ్చి ఆమెను పొగడం మొదలుపెట్టినాడు. ఆ సీతను పొగడం మొదలుపెట్టినాడు. ఎందుకంటే ఒక స్త్రీని తాను ఇప్పుడు అపహరించాలనుకుంటున్నాడు, ఆమె తన్ను వరించాలా అని చెప్పి ఆయనలో భావన ఉంది. కాబట్టి ఆమెను తన పొగడ్తలతో ఆమెను ముందు మెప్పించాలన్న ఉద్దేశంతో ఆయన పొగుడుతున్నా అంట ఆమెను. హ్రీం కీర్తి శ్రీ శుభాలక్ష్మీ అప్సరావా శుభాననే భూతిర్వా త్వం వరారోహే రతిర్వా స్వైరచారిణి అని ఆమె అందాన్ని పొగుడుతున్నాడట. అమ్మ అని ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి అడవిలో తిరుగుతున్నా అన్నట్లున్నావు, సాక్షాత్తు రతీదేవి వచ్చి అడవిలో తిరుగుతున్నట్లుగా ఉన్నావు, పద్మముల వంటి కన్నులు కలిగి ఉన్నావు, పద్మముల వంటి చేతులు కలిగి ఉన్నావు, పద్మముల వంటి కాళ్ళు కలిగి ఉన్నావు అని ఆమెను, మామూలుగా లక్ష్మీదేవిని కూడా మనం అట్నే స్తోత్రం చేస్తాం, శ్రీ సూక్తంలో అలాగే చెప్తాం. కాబట్టి ఆ విధంగా రావణాసురుడు తెలియకోకుండానే లక్ష్మీ స్తోత్రంతో ఆమెను పొగుడుతున్నాడంట సీతమ్మను. ఆ విధంగా అనేక స్తోత్రాలతో ఆమెను ఫస్ట్ స్తుతించినాడు. స్తుతించి ఆయనకు అక్కడికి వచ్చిన పని ఏదా అనేది గుర్తుకొచ్చింది. నేను ఈమెను ఇప్పుడు అపహరించాలి, ఏమాత్రం ఆలస్యం చేసినా మళ్ళా రాముడు లక్ష్మణుడు వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళకి యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది. ఆ యుద్ధంలో కరదూషణాలు మరణించిన ఇదంతా చూసినాడు. కాబట్టి మళ్ళీ ఇదంతా చాలా తన యొక్క ఏమనుకొని వచ్చినాడో అది చాలా ఆలస్యం అయిపోతుంది అని చెప్పి ఆలోచించిన వాడై ఇంకా ఆమెతో ఈ విధంగా చెప్తున్నాడు. తన గురించి పొగడం మొదలు పెట్టుకుంటున్నాడు. ఆమెను పొగిడాడు, ఇంకా తన గురించి కూడా చెప్పాలి కదా, చెప్తున్నాడు. ఇంత అందమైన స్త్రీవి నువ్వు ఈ అడవిలో ఉండవచ్చా? ఈ అడవిలో నువ్వు జీవిస్తున్నావు, మంచి మంచి నగరాలలో ఉండాలి, మంచి మంచి పట్టణాలలో ఉండాలి, అక్కడ ఉండి హాయిగా భోగభాగ్యాలను అనుభవించాల్సిన నువ్వు ఇక్కడ అడవిలో ఈ కందమూలాలు తింటూ జీవిస్తున్నావు. ఇదంతా నీకు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? రాముడి వల్ల నీకు వచ్చింది. ఆ రాముడిని వివాహం చేసుకోవడం వల్ల నీ గతి ఈరోజు అడవి పాలయ్యింది. కాబట్టి అడవిలో తిరగాల్సి వస్తుంది. నీకు మంచి శ్రేష్టమైన మాలికలు వేసుకోవాలి, మంచి మంచి స్వర్ణ హారాలు వేసుకోవాలి, మంచి మంచి పట్టు వస్త్రాలు ధరించాలి. అన్నిటితో పాటు నీకు వీరుడైన యోగ్యుడైన నిన్ను అపురూపంగా చూసుకునే భర్త ఉండాలి నీకు.
అంటే ఇవన్నీ లేవు అన్నట్టుగా ఆయన సీతమ్మకు చెప్తున్నాడు. ఎలాగైనా సీత మనసులో రాముని మీద ఉన్నటువంటి ప్రేమను తొలగించాలి అన్న ఉద్దేశంతో ఈయన చెప్తూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వినింది సీతమ్మ. ఆయన మాటలను పట్టించుకునే స్థితి లేదు. ఆమె స్థితి ఎలా ఉంది అంటే, రామ హా సీత హా లక్ష్మణ అని రాముని మాటలు ఆయన ఒక్కసారో రెండు సార్లు మారీచుడు అంటే ఈమెకు అవి అనేక మార్లు వినిపిస్తున్నాయి. ఆ మాటలే వినిపిస్తున్నాయి. రాముడు అలా అంటున్నట్టు, ఏదో అపాయంలో ఉన్నట్టు, బాధపడుతున్నట్టు అదే గుర్తుకొస్తుంది, అదే ఆలోచిస్తుంది తప్ప ఈయన రావణాసురుడు ఎవరో వచ్చినాడు, ఒక భిక్ష ఎత్తుకునేవాడు ఒకడు వచ్చినాడు, ఇతడు ఒక మహాశివభక్తుల్లాగా ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని ఏమీ ఆలోచించలే. ఆలోచించకుండా వచ్చిన వాడు అతిథిగానే గుర్తించింది. ఒక పక్క ఆలోచన అంతా రాముని మీద ఉంది, ఒక పక్క వచ్చిన వానికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది, గౌరవించింది, ఆసనం ఇచ్చింది, కూర్చోమని అడిగింది, ఇవన్నీ కూడా చేస్తుంది. కాబట్టి ఎందుకు చేస్తుంది అవన్నీ అంటే, వచ్చిన అతిథి సామాన్యుడో కాదో తెలియదు. ఆ వచ్చిన అతడు చూస్తే సాక్షాత్తు పరమ శివభక్తునిలాగా ఉన్నాడు. అతనికి ఏదైనా నేను సేవల అపచారం చేస్తే, ఆయనకు ఇవ్వాల్సిన అర్ఘ్యపాద్యాదులు, ఆయనకి ఇచ్చిన మర్యాద అవన్నీ ఇవ్వకపోతే ఆయన ఏదైనా కోపంతో శాపం ఇవ్వవచ్చు. ముందే తాను ఒక ప్రమాదంలో ఉంది, అంటే భర్త ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియనంత స్థితిలో ఉంది. కాబట్టి ఈయన ఏదైనా శాపం ఇస్తే తాను తన భర్తను ఇంకా చూస్తానో లేదో, నాకు ఏ కఠినమైన పరిస్థితులు నాకు ఎదురవుతాయో అని చెప్పి ఆమె తన మనసంతా కూడా అక్కడ రాముని మీద ఉన్నా కానీ వచ్చినటువంటి ఆ వేషంలో ఉన్నటువంటి రావణునికి ఆమె సకల సపర్యలు అంటే చేసి ఆయన కందమూలాలు ఇవ్వడం, మనం ఒక అతిథి ఇంటికి వస్తే ఇలా అతిథి సత్కారం చేస్తామో అంత విషమ పరిస్థితులలో కూడా ఆమె ఆయనకు కావలసినటువంటి సేవలు చేసిందట. ఎందుకంటే ఆయన ఏ శాపం ఇస్తాడో అని ఒక విధంగా భయంతో అని చెప్పి ఆమె అన్నాడు కదా, నువ్వు ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు గొప్ప భర్తను కలిగి ఉండాలి, మంచి మంచి ఆభరణాలు అని ఇవన్నీ అన్నాడు కదా. అవన్నీకి కొద్దిగా విన్నట్టుగా సమాధానాలు చెప్తుంది. అయ్యా, నేను ఎవరో కాదు, నా పేరు సీత, నేను జనక మహారాజు గారి కుమార్తెను, రామచంద్రమూర్తి ఇల్లాలిని. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రుడు పితృవాక్ పరిపాలకుడు కాబట్టి తండ్రిని సత్యంలో నిలబెట్టడానికి ఆయన స్వయంగా ఆయన తన భార్యకి ఇచ్చినటువంటి వరాలను ఈయన నిజం చేయడానికి ఈయన స్వయంగా అరణ్యవాసానికి వచ్చాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి దశరథ మహారాజు గారిని ధర్మబద్ధంగా ఉండేటట్లు చేయడానికి ఈయన ఈ విధంగా అరణ్యవాసం చేయడం జరుగుతుంది. ఓ బ్రాహ్మణుడా, నువ్వు కూడా ఒక్కనివి అరణ్యంలో తిరుగుతున్నావు, నువ్వు ఎవరు, నీ గోత్రమేమి, నీ నామధేయమేమి అని చెప్పి రావణాసురుని తన గురించి చెప్పి ఆయన ప్రశ్నించిందట. కానీ ఆ సీతమ్మ తన గురించి చెప్పినప్పుడు కూడా ఆమె ఎలా జన్మించిండేది, అయోనిజగా జన్మించి అది కూడా చెప్పి ఆయన్ను ప్రశ్నించింది. ఆయన చెప్తున్నాడు, నా పేరు రావణాసురుడు అంటారు, నన్ను చూస్తే దేవతలు, పన్నగులు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు అందరూ కూడా భయపడిపోతారు. నేను అందరినీ జయించిన వాడిని, అటువంటి స్వరూపం ఉన్నవాడిని, తేజోమూర్తిని అని చెప్పి తన గురించి తాను గొప్పలుగా చెప్పుకున్నాడు. తన గురించి తను ప్రశంసించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక ధ్యేయం, ఈమెను ఎలాగైనా మంచి మాటలతో కానీ ఎలాగైనా ఆయన అపహరించాలి, ఆ పాపం మూటగట్టుకోవాలి, ఆయనకు ఆయుస్సు క్రమక్రమంగా తగ్గిపోవాలి. ఎందుకంటే మహాతపస్సంపన్నుడు కాబట్టి ఇందరి మీద, దేవతల మీద, అందరి మీద తన తపశ్శక్తి చేత విజయం సాధించినాడు. కాకపోతే ఈయన ఇప్పుడు నడిచే మార్గం సరిగా లేదు. ఒక పరస్త్రీని వ్యామోహంతో ఆమెను అపహరించడానికి వచ్చినాడు కాబట్టి ఆయన చేసిన తపశ్శక్తి అంతా కూడా క్షీణించిపోతుంది. కాబట్టి తర్వాత ఎంతో నష్టపోతాడు, ఎంతో సైన్యం నష్టపోతుంది. అదంతా ఆయనకు అవగాహన లేక ఆయన ఆమెను అపహరించాలనే మార్గంతోనే ఆయన ఆలోచిస్తున్నాడు. చెప్తున్నాడు ఆయనతో, సీత,
నువ్వు నాతో వస్తే నిన్ను నేను నా పట్టమహిషిని చేసుకుంటాను. నీవు నాకు భార్యవైతే 5,000 మంది రాక్షస స్త్రీలు నీకు దాసీలుగా నీకు సేవలు చేస్తారు. నువ్వు ఈ లోకంలో ఉన్న సమస్త ఐశ్వర్యాన్ని నేను ఈ లోకంలో ఉన్న సమస్త ఐశ్వర్యాన్ని తెచ్చి నీకు ఇస్తాను. ఎందుకంటే కుబేరుడు సొంతం నాకు అన్న. ఆ కుబేరుడే రాజ్యం పరిపాలిస్తూ ఉంటే ఈయన అన్న మీద దండయాత్ర చేస్తే ఈయన తపశక్తికి, ఈయన బలానికి, ఈయన భుజబల పరాక్రమానికి తలొగ్గి కుబేరుడు అంతటి వాడు రాజ్యాన్ని తండ్రి సలహా మేరకు రావణాసురునికే ఇచ్చి ఆయన హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుని సన్నిధానంలోనే ఆయన ఒక ఉత్తర దిక్పాలకునిగా ఆయన అక్కడ ఉంటాడు. కాబట్టి నీకు ఏ ఐశ్వర్యం కావాలన్నా నేను తీసుకొచ్చి ఇవ్వగలను అని చెప్పి సీతమ్మ తల్లి చెప్తుందట. సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగ మహం రామ మనూరత. ఎప్పుడు కూడా ఈమె రామును అనుసరించే ఉంటుంది. రాముని విడిచిపెట్టి ఉండాలన్న బుద్ధి ఆమెకు అస్సలు లేదు. కాబట్టి వివాహం అవుతూనే ఆయన అరణ్యవాసానికి వస్తుంటే ఆయన వెంబడే వచ్చింది. కాబట్టి చెప్తుంది ఆమె, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు రావణ. రాముడు పర్వతంలా కదపడానికి కూడా అశక్తమైన వ్యక్తి. నువ్వు ఆయన కదపను కూడా లేవు. పర్వతం లాంటి వ్యక్తి నువ్వేదో గొప్పగా నేను మహావీరుడను, దేవతలను జయించాను, వాళ్ళని జయించాను చెప్తున్నావు. శ్రీరామచంద్రుడు చాలా మహాపరాక్రమవంతుడు, మహానుభావుడు, మహాతపస్సంపన్నుడు, ధర్మము బాగా తెలిసి ఉన్నవాడు, సర్వ సులక్షణ శోభితుడు, సత్యవాక్ పరిపాలకుడు, సత్యమే పరాక్రమంగా కలిగినవాడు, పూర్ణ చంద్రుని వంటి ముఖము కలిగినవాడు. ఎందుకంటే తన భర్తను తక్కువ చేసి తానేదో గొప్పవాడన్నట్టుగా చెప్తుంటే ఆమె, అందుకే మనం ఎప్పుడు కూడా ఏ స్త్రీ అయినా భర్తను ఎప్పుడు కూడా ఎవరి ముందర తీసేయకూడదు, మాట్లాడకూడదు. భర్తకు గౌరవంగానే మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎట్లనో ఎవరి మాటను వినని అది కాదు. బయట 10 మందిలో మాత్రము భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ హేళన చేయడం కానీ, ఒక రకంగా నిందించడం కానీ, తీసివేస్తూ మాట్లాడడం కానీ చేయకూడదు. అప్పుడే వాళ్ళకి విలువ పెరుగుతుంది. కొందరు చెప్తుంటారు అన్నీ కూడా మా ఆయన అడిగి చేస్తా, మా ఆయన అడిగి, అదే ఆ గౌరవం. ఆ గౌరవం అనేది భార్యకి ఎవరిస్తారు? ఇస్తేనే భర్త. కాబట్టి ఈమె ఆయన తన గురించి ఎంత పొగుడుకున్నా ఈమె రాముని గురించి పొగుడుతుంది. రాముడు అంతటి వాడు ఇంతటి వాడు అని చెప్తుంది. జితేంద్రియుడు, అపారమైన కీర్తిని గడించిన వాడు, సింహం లాంటి పరాక్రమవంతుడు. ఆయన నడుస్తుంటే మదించిన ఏనుగు నడిచినట్టు గంభీరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి మహా వీరుడైన రామచంద్రుణ్ణి అనుసరిస్తానే తప్ప, అంటే ఆయన భార్యగానే నేను కొనసాగుతాను ఉంటాను తప్ప, నువ్వు ఈరోజు నేను లంకకు రాజును, నీకు కావలసిన ఐశ్వర్యం అంతా ఇస్తాను అని నువ్వు ఎన్ని ప్రేలాపనలు చేసినా కూడా నేను ఒప్పుకునేది లేదు అని చెప్తున్నాను. ఇంకా చెప్తుంది, పోలుస్తుంది రావణాసురునికి శ్రీరామునికి. నువ్వు ఒక నక్కలాంటి వాణివి, మా ఆయన రాముడు సింహం లాంటి వాడు. సింహంలా ముందు నక్క ఎలా ఉంటుంది? అసలు నక్క నిలబడగలుగుతుంది ఆ సింహం ముందు? కాబట్టి నా భర్త వస్తే నువ్వు ఇక్కడ నిలబడలేవు ఒక క్షణం కూడా. సూర్యకాంతిని ఎవరైనా దగ్గరికి వెళ్ళి స్పృశిస్తారా? కాబట్టి సూర్యకాంతిలా ప్రకాశించేవాడు నా భర్త శ్రీరాముడు. నువ్వు ఆయన ముట్టుకొని కూడా లేవు అని చెప్పి నీకు ఆయుక్షీణం ఏర్పడుతున్నట్టుంది. ఇలాంటి ప్రేలాపనలన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు సింహం కోర పీకడానికి లేదా మహాకాల సర్పం కోర పీకడానికి ప్రయత్నం చేస్తున్నట్లు నువ్వు ఉన్నావు. కాబట్టి జాగ్రత్త సుమా, మా ఆయన్ను తక్కువ అంచనా వేస్తున్నామో శ్రీరాముని అని చెప్పి ఆయన గురించి చెప్పింది. ఇంకా చెప్తుందట, ఎవరికైనా కంట్లో నలక పడితే సూది తీసుకునేవాని అంత మూర్ఖునిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఒక స్త్రీ వ్యామోహంతో పడి నీ అంత కీర్తి అని చెప్పుకుంటున్నావు, పరాక్రమం చెప్తున్నావు, లంకాధిపతిని అని చెప్తున్నావు. అంత వాణివి, అంత సామ్రాజ్యాధినేతవు, ఒక స్త్రీ కోసము అల్పునిగా ప్రవర్తించవచ్చా? ఈరోజు దేహి అని ఇక్కడికి వచ్చి నువ్వు వేషం మార్చుకొని ఇక్కడికి వచ్చి నన్ను బతిమాడుతున్నావు. కాబట్టి నువ్వు ఇంత మూర్ఖునిలాగా ఉన్నావు. ఎవడో
పదునైన కత్తిని నాలుకతో నాకాడట. అంటే అలా చేయడం వల్ల తన నాలుక నాశనం అవుతుంది అని గ్రహించేంత బుద్ధి కూడా నీకు లేనట్టు, నువ్వు నా కోసం వచ్చావు, నన్ను అపహరించడానికి ప్రయత్నం చేస్తున్నావు, నన్ను నీతో రమ్మంటున్నావు, కాబట్టి ఈ చేసి నీ ప్రతి మాట వల్ల నువ్వే నాశనం అవుతావు అని చెప్తుంది. ఇంకా పోలుస్తుంది వాళ్ళిద్దరికీ. యదంతరం కాంచనశీసలోహయో యదంతరం చందన వారి పంకయో యదంతరం హస్తి బిడాలయోర్వనే తదంతరం దాశరథే స్తవైవచ. బంగారానికి సీసానికి ఎంత తేడా ఉందో, మా ఆయన స్వచ్ఛమైన బంగారం అయితే నువ్వు సీసం లాంటి వాడివి. గంధం సువాసనలు వెదజల్లే గంధం ఎట్లాంటిదో శ్రీరాముడు అటువంటి గంధం లాంటి వాడైతే నువ్వు బురద నీటివి. చెడు వాసనలు వెదజల్లే మురుగునీటితో సమానం నువ్వు. మా ఆయన ఏనుగైతే నువ్వు పిల్లి లాంటి వాడివి. గరుత్మంతుడికి కాకికి ఎంత తేడా ఉందో శ్రీరామునికి నీకు అంత తేడా ఉంది. కాబట్టి ఆయన ఎంత పొగుడుకున్నాడో, తన పొగుడుతలకే తను తాను ఘనంగా చెప్పుకుంటే ఈమె అంగీకరిస్తుంది అనుకున్నాడు అమాయకుడు. కానీ ఈమె అంతకు రెట్టింపుగా రాముని గురించి రావణాసు గురించి పోల్చి చెప్తుంది. రామునికి నీకు అంత తేడా ఉంది. హంసకు ఒక చిన్న పిట్టకు ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. రాముడితో నువ్వు పోల్చుకుంటావేమిటి అంటే అన్నాడు కదా, నిన్ను అడవిలో తిప్పుతున్నాడు, నీకు ఏమీ ఇవ్వలేదు, ఎంతో పట్టుబట్టలు కట్టుకోవాలి, మంచి మంచి ఆభరణాలు వేసుకోవాలి, అవన్నీ తెచ్చి ఇచ్చే స్థితిలో మీ ఆయన లేడు, అడవి పాలైనాడు. ఇవన్నీ అన్నందుకు అవన్నీ గురించి చెప్తుంది. రావణ, నువ్వు ఇంకొక మాట మాట్లాడవద్దు. అప్పుడు ఆయన మరొకసారి చెప్తున్నాడు, ఇంకా ఆయనకు కూడా సహనం చనిపోయింది. ఇంకా రాముడు లక్ష్మణుడు ఎక్కడొస్తారో అన్నటువంటి ఆలోచన కూడా పెరిగిపోయింది. నాకు గాని కోపం వచ్చి కనుబొమ్మలు రెండు ముడివేశానంటే ఇంద్రుడు దేవతలతో కలిసి పారిపోతాడు. ఇంద్రునికి నేనంటే అంత భయం. ఎప్పుడో దేశం నుండి వెళ్ళగొట్టబడి అరణ్యంలో తిరుగుతున్న ఆ రాముణ్ణి నమ్ముకుంటావేమిటి? ఈయన ఎప్పుడు అదే చెప్తున్నాడు. ఆయన తండ్రి వాక్ పరిపాలన కోసం వచ్చాడు లేదు. రాముణ్ణి ఆయన గుణం సరిగా లేక ఆయన్ని వెళ్ళగొడితే అడవి పాలైనాడు. అటువంటి వాణ్ణే నువ్వు నమ్ముకుంటావేమిటి? నా భోగం, నా ఐశ్వర్యం, నా శక్తి సామర్థ్యాలు చూడు, నా మాటలు విను అని చెప్పి మరొకసారి రామచంద్రుని గురించి అనరాని మాటలు అనేశాయట. రాముడు నేను చిటికిన వేలితో చేసిన యుద్ధానికి సరిపోడు. అంటే నేను చిటికిన వేలితో ఆయనతో యుద్ధం చేయని ఓడించగలను అని చెప్తున్నాడు. నా అదృష్టం కొద్దీ నా కన్ను నీ మీద పడింది. రాముని మీద పడి ఉంటే రాముని యుద్ధంలో ఓడించేవాళ్ళు. కానీ ఆయన అదృష్టం బాగుంది, లేడు ఇక్కడ. నీ మీద పడింది నా కన్ను, నేను వచ్చాను, నువ్వు అదృష్టవంతురాలివి, కాబట్టి నువ్వు నాతో వచ్చేసేయి అని చెప్పి చెప్తున్నావు. నువ్వు కుబేరుని సోదరుని అంటున్నావు. 10 మంది నిలదీసేటట్టుగా సిగ్గుపడేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గు వేయడం లేదా? కుబేరుని సోదరుడు అంటే ఎంత ఘనంగా ఉండాలి, ఎంత గర్వంగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి. ఇలా వచ్చి ఎక్కడో అడవిలో ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకుని ఇక్కడ జీవిస్తున్న నన్ను నాతో వచ్చి ఇలా ప్రేలాపనలు చేస్తున్నావు. రాముడిని పనికిమాలిన వాడు అంటున్నావు. అటువంటప్పుడు ఆయన లేనప్పుడు వచ్చి నన్ను ఎందుకు తీసుకుపోవాలనుకుంటున్నావు? చిటికిన వేలుతో యుద్ధం చేస్తా అంటున్నావు కదా. మరి రాముడు ఉన్నప్పుడు, నా భర్త ఉన్నప్పుడు కదా నువ్వు రావాల్సింది. నా భర్త లేని సమయం చూసి ఎందుకు వచ్చి నన్ను అపహరించాలనుకుంటున్నావు? రాముడు వచ్చేంత వరకు నిలబడు, నీ ధైర్యము నీ పరాక్రమము తెలుస్తుంది అనేసింది సీతమ్మ. అప్పుడు రావణుడు అంటున్నాడు, ఇంకా ఆయన సహనం చనిపోయింది, ఇంకా తన పరాక్రమం నిరూపించుకోవాలంటే ఉండాలి రాముడు వచ్చేంతవరకు. అంతవరకు ఉంటే కాదు, ఆయన యుద్ధం చేయడము ఆ కరదూషణాదులే కళ్ళలో మెదులుతున్నాడు ఆయనకు. కాబట్టి తన నిజ స్వరూపాన్ని పూర్తిగా బయట పెట్టేటాడు. అంతవరకు ఒక పరవరాజక వేషంలో ఉన్నాడు రావణుడు అని చెప్పి అంతా చెప్పినాడు. కానీ ఇప్పుడు నిజమైనటువంటి రావణుడు మారిపోయాడు. అతని శరీరం పర్వతం అంతా ఉంది. బంగారు ఆభరణలతో
మెరిసిపోతున్నాడట. నాతో సమానమైన వాడెవడున్నాడు, చూడు నిన్ను ఇప్పుడు ఎలా తీసుకువెళ్తానో అని చెప్పి ఆయన చూసేటప్పటికి ఏదో నల్లని మొబ్బు ఆకాశం నుంచి పర్ణశాలలో దిగినందా అన్నట్లుగా అనిపిస్తుందంట. చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. సీతమ్మ దగ్గరకు వచ్చాడు. వచ్చి సీతమ్మ తల్లి జుట్టు ఎడమ చేతితో పట్టుకొని, మనకేదో రకరకాలుగా చూపిస్తుంటారు, ఆమె తాకకూడదని, ముట్టుకోకూడదని, భూమిని పెకలించి తీసుకువెళ్ళాడని. ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణంలో అయితే లేవట. ఆయన ఎలా తీసుకుపోయింది వాల్మీకి రామాయణ సర్గలు, దాన్ని బట్టి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఎడమ చేతితో ఆమె జుట్టు పట్టుకొని, కుడి చేతి ఆమెను ఎత్తుకొని ఆ ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు. పర్ణశాల నుంచి తన యొక్క అదృశ్య రథం ఉంది కదా, బంగారథం, బయటకు వస్తున్న తలుచుకున్నంతనే ఆ రథం దిగింది కిందికి. వెంటనే ఆ రథం మీదకి ఎక్కాడు. ఆమెను ఎత్తుకొని అలా రథంతో గాలిలోకి ఎగిరాడు. ఇంకా ఆయనకి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. కానీ ఆయన పాపం బిగ్గరగా రోధిస్తుందట. అక్కడ రామచంద్రుడు ఏదో ప్రమాదంలో ఉన్నాడు, లక్ష్మణుడు వెతకడానికి వెళ్ళాడు, తనని ఈ విధంగా ఇతను అపహరిస్తున్నాడు అని చెప్పి ఆ వనదేవతలందరినీ ప్రార్థిస్తున్నారు. వనదేవతలారా, ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు, దుష్టాత్ముడు నన్ను అపహరిస్తున్నాడు. ఈ సమయానికి నా భర్త, నా మరిది ఇంట్లో లేరు, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, ఎవరైనా దేవతలారా, వనదేవతలారా అని చెప్పి ఆయన బిగ్గరగా రోధిస్తూ అరుస్తూ ఉందట సీతమ్మ. చెప్తుంది, ధర్మం కోసం జీవితాన్ని, రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామ, రాముని కూడా ప్రార్థిస్తుంది అక్కడి నుంచి, నీ భార్యని ఇవాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు, ఈ విషయము మీకు తెలియదు కదా అని పెద్ద పెద్ద కేకలు పెడుతూ అక్కడ ఉండే చెట్లకి, మృగాలకి, పక్షులకి, పర్వతాలకి, గోదావరి నదికి నమస్కరించి ఎవరైనా సరే నన్ను కాపాడండి ఈ ప్రమాదం నుంచి అని చెప్పి మృగాలను కూడా ప్రార్థిస్తుందట. ఓ మృగాల్లారా, ఓ పక్షులారా, ఓ పర్వతాల్లారా, ఓ శిఖరాల్లారా, ఓ భూమి, ఓ గోదావరి, ఓ క్రూర మృగాల్లారా, దయచేసి వినండి, నమస్కరించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నన్ను ఈ దుర్మార్గుడైన రావణాసురుడు అపహరించాడన్న వార్త మహానుభావుడైనటువంటి శ్రీరామమూర్తికి తెలియజేయండి, మీరు తెలియజేయండి వెంటనే వెళ్ళి. లేకపోతే ఆ రాముడు ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎంతో ఇష్టమైన నేను ఈ ఆశ్రమంలో లేకపోతే ఆయన చాలా బాధపడిపోతాడు, చాలా దుఃఖితుడవుతాడు అని చెప్పి ఆయన ప్రార్థిస్తుందట. ఈయనేమో రావణాసురుడు 20 చేతులు ఆయన గట్టిగా పట్టుకున్నాడు. రథం ఎగిరింది, గాల్లోకి ఎగురుతుంది. కానీ వాళ్ళు ఈ ఆ పర్ణశాలకు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఒక జటాయువును కూడా తెచ్చుకున్నారు. ఈమె చేసిన అరుపు, ఈ ప్రార్థనలు, మృగాలను, చెట్లను అన్ని కోరే మాటలు ఆ జటాయువు విన్నాడు. అప్పటికి ఆ జటాయువు వయస్సు 60. ఈ దశరథునికి ఎంత వయసు ఉందో అంత వయసు. దశరథుని స్నేహితుడు, అంటే వృద్ధుడు, మహావృద్ధుడు అయిపోయినాడు జటాయువు. దశరథుడు కాలం అయిపోయాడు. ఇప్పుడు ఈ జటాయువు పాప అంత వృద్ధాప్యంలో కూడా సీతమ్మను రక్షించాలి అని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టింది. మొదలుపెట్టి వచ్చి, దుష్టుడైన ఓ రావణ, నువ్వు చేయకూడని పని చేస్తున్నావు, నీ ప్రవర్తన సరిగా లేదు, పరస్త్రీని తల్లితో సమానంగా చూడాల్సినటువంటి వాడివి ఈరోజు అపహరించి తీసుకెళ్తున్నావు. ఆమె సామాన్యురాలు కాదు, శ్రీరామచంద్రుని వంటి అర్ధాంగి. ధర్మమును ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చి తాపసిగా జీవిస్తున్న రామచంద్రమూర్తి ఇల్లాలని నువ్వు అపహరిస్తున్నావు. ఈ పని చేత నువ్వు కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు, సర్వనాశనం అయిపోతావు. నువ్వే కాదు, నీ రాక్షస జాతి అంతా కూడా నశిస్తుంది అని చెప్పి ఎంత చక్కగా ఆ జటాయువు చెప్తున్నాడు. నీ బుద్ధి మరల్చుకో. ఎప్పుడైనా రాజ్యంలో పరిపాలించబడుతున్న ప్రజలకి ధర్మంలో కానీ, అర్థంలో కానీ ఎలా ప్రవర్తించాలి అని అనుమానం వస్తే తమ రాజునే ఆదర్శంగా తీసుకుంటారు. రాజు కదా, రాజు ఎట్లా, రాజు సక్రమంగా ఉంటే ప్రజలంతా సక్రమంగా ఉంటాడు. నువ్వు ఒక లంకాధిపతి అని చెప్పుకుంటూ అనేక మంది రాక్షసులకు నువ్వు చక్రవర్తివై, రాజువై, నువ్వే ప్రవర్తన ఇలా ఉంటే
ఇంకా నీ రాజ్యంలో ఉన్న ప్రజలు ఆ రాక్షసులు ఎలా ప్రవర్తిస్తారు, నువ్వు ఇలా ప్రవర్తించవచ్చా అని చెప్తుంది. రాజే ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు. కాబట్టి నువ్వు ఇలా చేయడము పొరపాటు, కాబట్టి ఆమెను వదిలిపెట్టు అని చెప్పి వినయంగానే ఆ జటాయువు రావణాసురుడికి చెప్పడం జరిగింది. నేనా వృద్ధుణ్ణి, నీతో యుద్ధం చేయలేని పరిస్థితుల్లో నేనున్నాను. నాకు కవచము లేదు, రథము లేదు, నా చేతుల ధనుర్బాణాలు లేవు. నువ్వు అన్ని ధరించి రథం మీద వెళ్తున్నావు, కాబట్టి నేను నీతో యుద్ధమైతే చేయలేను, దయచేసి ఆమెను వదిలిపెట్టు అని ప్రార్థిస్తున్నాను అని చెప్పిందట. ఆయన వింటాడా? వినడంలే. అప్పుడు ఆయన జటాయువు అంత వృద్ధాప్యంలో కూడా పౌరుషం వచ్చేసింది. తన ముక్కుతో గీరుతుంది, ముఖం మీద వాళ్ళు గుచ్చుతుంది, రెక్కలతో కొడుతూ ఉంది. రావణాసురుడు గాయాలయ్యి అక్కడక్కడ ఖడ్గం తీశాడు ఆయన కూడా. అంతలోపలనే రెక్కలతో బలంగా రథాన్ని కొట్టింది. రథము మొక్కలే కింద పడింది. రావణాసుడు కింద పడిపోయాడు, సీతమ్మ కింద పడిపోయింది. ఇంకా రావణాసుడు ఉపేక్షించలేదు. తీసిన ఖడ్గంతో ఆ జటాయువు యొక్క రెక్కలను నరికేశాడు, కాళ్ళను నరికేశాడు. ఆ విధంగా రావణాసుడు ఆ విధంగా రెక్కలను కాళ్ళను నరకడంతో కుప్పకూలి పడిపోయింది జటాయువు. రావణాసుడు ఆ విధంగా కింద పడిపోయి జటాయువు చనిపోయిన తర్వాత, ఆ విధంగా జటాయువు కింద పడిపోయిన తర్వాత లేచి మళ్ళీ సీతమ్మను తీసుకొని, ఇప్పుడు రథం లేదు, రథం ముక్కలు అయిపోయింది కాబట్టి తానే ఆ విధంగా 2 చేతులతో ఆమెను తీసుకొని ఆ గాల్లోకి ఎగిరాడట. ఆ జటాయువు ఆయన ఆమె రెక్కలను నరికేస్తుంటే, ఆ కాలు నరికేసేటప్పుడు పాపం సీతమ్మ తప్పించుకుందామని ఎంతో ప్రయత్నం చేసింది. చెట్లను గౌగలించుకుంది, చెట్లను ప్రార్థించింది, వనదేవతలందరినీ ప్రార్థించింది, చెట్లను లతలను అన్నీ కూడా ప్రార్థించినా కూడా ఎక్కడా ఏమాత్రం ఉపయోగం లేదు. ఏవి కూడా ప్రతిస్పందించడం లేదు రావణుని శక్తికి. మళ్ళా ఆ విధంగా రావణుడు ఆమెను తీసుకొని ఆకాశంలో బయలుదేరడం, అంత లంక వైపు బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు. దిక్కులు విదిక్కులు, సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ కూడా చూసి మేఘాలలో దాక్కున్నారట. ఆ దృశ్యం చూడలేక, ఆ సీతమ్మను ఆ విధంగా అపహరించిపోయే దృశ్యాన్ని చూడలేక అవన్నీ కూడా సూర్యుడు చంద్రుడు కూడా మేఘాల చాటుకు వెళ్ళిపోయినారట. చీకటంతా అలుముకుందట. సత్యలోకంలో కూర్చున్న చతుర్ముఖ బ్రహ్మ కూడా ఉలిక్కిపడి దివ్యనేత్రంతో చూశాడట. చూసి ఇంకా వీని కాలం మూడింది, తనంతకు తానే విపరీతమైనటువంటి బుద్ధితో తానే తపశ్శక్తి అంతా నాశనం చేసుకొని నరకానికి బయలుదేరబోతున్నాడు అని చెప్పి చతుర్ముఖ బ్రహ్మ కూడా చిరునవ్వు నవ్వాడట. ఆ విధంగా అక్కడ ఉన్నట్టు ఋషులు చూస్తున్నారు, మునులు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ దృశ్యం చూసి బాధ సంతోషము 2 కలుగుతున్నాయి వాళ్ళకు. బాధ ఎందుకు అంటే, అంత సుకుమారి, అంత శ్రీరాముని అర్ధాంగి, జనక మహారాజు కూతురు, ఆమె ఈ విధంగా ఈ దుర్మార్గుని చేతిలో పడిందే, ఎత్తుకుపోతున్నాడే అని బాధ ఒక పక్క. మరొక పక్క వీడు ఇంత పాపకర్మ చేయబట్టి వీనికి మూడింది, ఖచ్చితంగా వీడు సర్వనాశనం అవుతాడు అని చెప్పి లోకాలని క్షేమంగా ఉంటాయి, దుష్టుడు దుష్టాత్ముడు చనిపోతాడు అని చెప్పి ఒక పక్క సంతోషం అంట. అంటే ఇది జరుగుతుంది, జరగడానికి వాని మరణానికే. ఎప్పుడైతే పరస్త్రీ వ్యామోహంతో ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడి వంశం అంతా కూడా సర్వనాశనం అవుతుంది అని చెప్పి ఆ ఋషులు మునులంతా కూడా ఒక పక్క సంతోషిస్తున్నారంట. ఒక పక్క ఆమె పాపం ఆమె రోధిస్తుంటే, ఆమె బాధపడుతుంటే, ఆమె దుఃఖిస్తుంటే, ఆ పైట కళ్ళు తుడుచుకుంటుంటే ఆ దృశ్యాన్ని చూసి బాధపడుతూ ఉన్నారట. ఆ విధంగా ఆ అడవిలో నుంచి కింద వంచి ఆమె తీసుకుని ఆకాశంలో వెళ్తూ ఉంటే ఆమె చేతికి అనసూయ ఆమె కొన్ని ఇచ్చింది. ఆమె బయలుదేరేట కొంతమంది ఇది కూడా అంటారు, వాళ్ళు నారచీరలు కట్టుకున్నారు కదా, ఆభరణాలు లేవు కదా, ఆమె దగ్గర ఆభరణాలు ఎలా వచ్చాయని.
కైక అన్నప్పుడు నీవు కూడా నారచీరలు కట్టుకోండి. అప్పుడే కౌసల్య వశిష్ఠుడు విమర్శిస్తారు కైకను. ఆ నారచీరలు కట్టుకోవాలి, ఏ ఆభరణాలు వేసుకోకూడదు అనేది కేవలం రామచంద్రునికే. కాబట్టి ఆమె చేత కొన్ని పట్టు చీరలు ఆభరణాలు కౌశల్య పంపించి ఉంటుంది ఆమె వెంట. అమ్మా ఎక్కడన్నా మంచి ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ధరించు అని చెప్పి ఉంటుంది. కాబట్టి ఆమె తన వెంట వచ్చి ఉంటాయి. అవి కొన్ని అక్కడక్కడ పడిపోతాయి. ఆమె ఆ విధంగా ఆకాశంలోకి తీసుకుపోయేటప్పుడు కాళ్ళకున్న గజ్జలు అలాంటివి ఏమైనా కొన్ని ఆభరణాలు అక్కడక్కడ పడిపోయినాయి, అక్కడక్కడ కొన్ని. కానీ ఆమె వెళ్ళిపోయేటప్పుడు కిందికి చూస్తే ఒక 5 మంది వానర ప్రముఖులు కనపడినాయంట ఆమెకు. ఆ వానరులు కనపడి వారైనా తన భర్తకు తన విషయం తెలియజేస్తారన్నటువంటి ఆశతో కొన్ని ఆభరణాలు, హస్తాభరణాలు, చేతివి కంఠాభ కొన్ని తీసి ఆమె కొంగు చింపిందంట. ఆ చింపడం కూడా చింపితే శబ్దం వస్తుంది. శబ్దం వస్తే రావణుడు గ్రహిస్తాడు. అక్కడ హోరుమని గాలి వీస్తూ ఉంటే ఆ విధంగా ఆకాశంలో రివ్వున ఎగురుతుంటే ఆ గాలి శబ్దంలో కలిసిపోయేటట్టుగా చింపేసిందంట. ఆ పైటను చింపి దాంట్లో ఈ ఆభరణాలు కొన్ని మూటగా కట్టి వాళ్ళ మధ్యలో 5 మంది వానర శ్రేష్ఠుల మధ్యలో పడేటట్టుగా వదిలేసిందట. ఈయన ఏమి రావణాసురుడు ఏమన్నాడు, తన ఆనందంలో ఉన్నాడు. తను అనుకునేది నెరవేరింది. రాముడు లక్ష్మణుడు ఆ పర్ణశాలకు దూరంగా వెళ్ళిపోయారు. సీతమ్మను అపహరించాలనుకున్నాడు, అపహరించినాడు. తన నగరానికి తీసుకుపోవాలనుకున్నాడు, తీసుకుపోతున్నాడు. కాబట్టి ఈ ఆనందంలో ఆయన ఇదంతా కూడా గమనించాలి. ఎవరికి ఆమె యొక్క ఆనవాళ్ళే దొరకదు అనుకున్నాడు, భ్రమలో ఉన్నాడు. కానీ ఆ సీతమ్మ వారు ఆ ఆభరణాలన్నీ ఒక మూటగా కట్టి ఆ వానరుల మధ్యలో పడేటట్టు వదిలేసిందట. ఈ దృశ్యాన్ని ఆ రావణాసురాన్ని ఎత్తుకుపోయేది, ఆమె ఆ మూట కిందికేసేది ఆ ఉన్నటువంటి ఆ వానర శ్రేష్ఠులు గమనించారట. వాళ్ళు ఆ దృశ్యాన్ని చూశారు. చూడవలసిన వాళ్ళే చూశారు. ఎవరైతే రామునికి సహాయపడగలరో, రామునికి అండగా ఉండగలరో, సీతమ్మ అన్వేషణలో ఎవరైతే సహాయం చేయగలరో వాళ్ళే చూడడం జరిగింది. ఇక్కడ చెప్తున్నాడు, రావణుడు సామాన్యుడు కాదు. ఆయన విశ్వవసు బ్రహ్మవంశంలో పుట్టినవాడై, త్రికాల సంధ్యావందనం చేసేవాడై, తపస్సు చేసేవాడై, వేదము చదివినవాడై, చతుర్ముఖ బ్రహ్మని మెప్పించిన వాడై, సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా మెప్పిస్తాడు. ఆయన పరమశివుని అనుగ్రహం పొందినవాడైన రావణుడు తాను ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. ఒక్క ఆయనకు మండోదరి ఉంది, ఇంకా ఎంతోమంది రాక్షస స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఈమె మీద మోహంతో వచ్చి తనకు శిక్ష తానే వేసుకుంటున్నాయట. ఆ విధంగా తీసుకెళ్తుంటే ఇంకా సీతమ్మ మళ్ళా అంటుంది, రావణ్తో చెప్తుంది. ఆమె చాలా భయపడిపోతుంది, శరీరం అంతా కంపించిపోతుంది. ఒక ఆడ త్రాచుపాము ఇలా మెలికలు తిరిగిపోతుందో అలా మెలికలు తిరిగిపోతుందట ఆ తల్లి. తన ఒంటి మీద ఉన్న ఆభరణములన్నీ తిరిగి కింద పడిపోతున్నాయి. ఆఖరికి జడ ముడి కూడా విడిపోయింది. అటువంటి స్థితిలో ఉన్న సీతమ్మ ఒక మాట చెప్పిందట, ఒక శ్లోకం చెప్పిందట రావణాసురుడితో. త్వయైవ నూనం దుష్టాత్మన్ భీరునా హర్తుమిచ్చత మమా పవాహితో భర్త మృగరూపేణ మాయయా. రావణ, నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు మాయామృగాన్ని సృష్టి చేశావు. ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది. లక్ష్మణుడు చెప్పినప్పుడు అర్థం కాలే. లక్ష్మణుడు చెప్పినాడు, అది ఎంత రాక్షస మాయ వదిన, నువ్వు దాన్ని కోరుతున్నావు, అటువంటి జింక ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని ఆయన చెప్పినాడు. ఆమెకి ఇప్పుడు అది అర్థమవుతుంది. నువ్వు మాయామృగాన్ని సృష్టి చేశావు. నా నుంచి నా భర్త చాలా దూరంగా వెళ్ళాలనే దుష్ట సంకల్పంతో దానిని మా ఆశ్రమం వద్దకు పంపించావు. కేవలం వనంలో ఒక్కటగా ఉన్న నన్ను అపహరించావు. ఇది సర్వోత్కృష్ట కార్యమని ఎవరైనా అంటారా? ఆడది అబల ఒక్కగా ఉన్నటువంటి నన్ను నువ్వు భర్త లేని సమయంలో ఇన్ని మాయలు పన్ని
మాయా లేడిని సృష్టించి దాంతో దూరం పంపించి నా బ్రదర్ ఇన్ని పనులు చేసావు, ఇది సర్వోత్కృష్టమైన పని అని ఎవరైనా అనగలరా? నీ అంత నువ్వుగా కావాలని దీన్ని కూర్చి ఆలోచన చేశావు. ఈ సందర్భంలో నువ్వు ఆ మాయా రాక్షసుని సహాయం తీసుకున్నావు. ఆ మారీచుని మాయా మృగంగా పంపావు. వాడు మరణించే ముందు హా రామ, హా లక్ష్మణ, హా సీత అని అరవమని చెప్పావు. కేవలం మాయ చేత నా భర్తను నా నుంచి దూరంగా తీసుకువెళ్ళి నన్ను అపహరించావు. ఒక పరస్త్రీ భర్త దగ్గర లేడు, ఆమె భర్త మాయ చేత దూరంగా తీసుకుపోబడ్డాడు. అటువంటి స్త్రీని ఎత్తుకువచ్చి చాలా గొప్పవాడినని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు. ఇలా చెప్పుకుంటున్నందుకు నీ సిగ్గు వేయడం లేదా? కుబేరుని అమ్మాయి అంటావు, అష్టదిక్పాలకులు నా సేవకులు అంటావు, దేవతలను ఓడించిన కిన్నెర కింపురుషాలను ఓడించిన అని చెప్తుంటావే, ఇంత ఘోరమైన అపచారం చేయవచ్చునా? ఇన్ని మాయలు పన్ని నా భర్తను దూరం చేసి భర్త లేని సమయంలో అబలనైన నన్ను అపహరించవచ్చునా అని చెప్పి ఆమె మరొకసారి ఆ విధంగా ప్రశ్నించిందట. దీనిని విని లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? పనికిమాలిన వాడు, ఒక దుష్టాత్ముడు, ఒక దుర్మార్గుడు సీతమ్మను తెచ్చాడు అంటారు. నువ్వు చేసినది పెద్దలైన వారైనా, మీ రాక్షస జాతిలో ఎవరైనా పెద్దలున్నా ఎవరైనా కూడా పరాక్రమం కలిగిన వారు చేసే పని అని అనగలరా? ఇంత దుర్మార్గ పని నువ్వు చేస్తున్నావు, ఇది ఎవరూ అంగీకరించే శ్రేష్ఠితము కాదు అని చెప్పి ఇప్పటికైనా మనసు మార్చుకొని నన్ను నా ఆశ్రమం వద్ద వదిలిపెట్టు అని చెప్పి ఆమె చెప్తూ ఉంది. నేను మహాపతివ్రతను, నన్ను స్పృశించడం ఒక్కనాటికి కూడా నీకు మంచిది కాదు, నువ్వు చేయవలసిన పని కాదు. కాను నన్ను స్పృశించి నువ్వు ఈరోజు నన్ను ఎత్తుకొని తేవడం వల్ల నీకు మాత్రం కొన్ని ఫలితాలు తప్పవు. మహాపతివ్రతుల జోలికి ఎవరు పోయినా వాళ్ళ వినాశనం తప్పదు. అది శాస్త్రవచనమే మనకు అదే చెప్తుంది. ఏం చెప్తుంది? నదీం వైతరణీం ఘోరాం రుధిరౌఘ నివాహినీం అసిపత్రవనం చైవ భీమం పశ్యసి రావణ తప్త కాంచన పుష్పాంచ వైడూర్య ప్రవరచ్చదాం ద్రక్షసే శాల్మలీం తీక్ష్ణామాయసై కంటకైచ్చితాం. ఏమని చెప్తుందంటే, ఈరోజు నువ్వు పరాక్రమవంతునిగా గర్వంగా విర్రవీగుతూ మాట్లాడుతున్నావు. నువ్వు ఈ శరీరం పడిపోయిన తరువాత నరకానికి పోతావు. ఎందుకంటే ఒక పతివ్రతను ముట్టుకున్నావు, పతివ్రతను ఎత్తి తీసుకొస్తున్నావు కాబట్టి నీకు శిక్ష తప్పదు. ఎంత ఆయనకి విజయాలన్నీ దేవతలు అష్టదిక్కు ఎదుగుపైపోయిన తపశ్శక్తి చేత. కానీ ఎప్పుడైతే నన్ను ముట్టుకున్నావో, ఒక పతివ్రతను ముట్టుకున్నావో, ఆ తపశ్శక్తి అంతా నిర్వీర్యమైపోయింది నీకు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నరకలోకానికి వెళ్తావు. అక్కడ నువ్వు చేసిన పాపంలో ఒక ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఈరోజు నన్ను నువ్వు ముట్టుకున్నందుకు అక్కడ శాల్మలి వృక్షం అనేది ఉంటుంది. దానికి పెద్ద పెద్ద శూలాలు ఏర్పాటు చేయబడ్డాయట. దీంతో ఆ చెట్టును నిన్ను కౌగలింపజేస్తాను. ఆ పెద్ద పెద్ద శూలాలు పుచ్చుకొని నువ్వు అమిత బాధలు పడతావు అని చెప్పి అతను నరకానికి పోయి అక్కడ పడే బాధలన్నీ కూడా ఆవేశంతో చెప్తూ ఉందట. ఈనాడు ఏ మనస్సు సుఖం కోసం మనసు ఆనందపడుతుందని చెప్పి నన్ను అపహరిస్తున్నావో, ఆ రోజు అదే మనసుతో నువ్వు దుఃఖపడతావు. ఎందుకు చేశానా ఆ పాపకర్మ అని చెప్పి నువ్వు బాధపడతావు. నన్ను ముట్టుకోవడమే నువ్వు చేసిన మహా తప్పు అని చెప్తున్నాను. నీకు నీ వారు అనుకున్న స్త్రీలు అంటే నీ భార్యలు ఎందరో ఉన్నారు, మండోదరి ఉంది. కానీ పరపురుషుడు, పరాక్రమవంతుడు అయినటువంటి శ్రీరాముని భార్యనైన నన్ను నువ్వు అపహరిస్తున్నావు. కాబట్టి ఈ దోషం నిన్ను బాధిస్తుంది అని చెప్పి చెప్తుంది. రావణ, నిన్ను కాలము పాశములు వేసి కట్టేసి లాక్కుపోతుంది. ఇంకా నీకు సుఖం లేదు.
ఎందుకంటే ఆమె మహాపతి, ఆమె నోటిన వచ్చిన మాటలన్నీ కూడా ఖచ్చితంగా శాపాలై రావణుడు అనుభవిస్తాడు. మహాత్ముడైన రామునితో ఎప్పుడైతే శత్రుత్వం పెట్టుకున్నావో, ఎప్పుడైతే నన్ను బలత్కారంగా అపహరిస్తున్నావో, ఆనాడే నీ సుఖం అంతరించిపోయింది. ఈ రోజు నుంచి నీకు అంతా కూడా నిద్రలేని రాత్రులే అని చెప్పినట్టుగా నువ్వు చాలా బాధపడిపోవలసి వస్తుంది రావణ. నువ్వు మరణించడం తథ్యం కాక తథ్యము అని చెప్పి ఆమె చెప్పింది. ఆ సీతమ్మ కేవలం భర్తనే తలుచుకుంటూ కన్నుల వెంట నీరు గారుస్తూ అపారమైన శోకస్థితిని పొంది మాట్లాడుతుంటే, అన్ని మాటలు మాట్లాడుతుంటే దుష్టుడైనటువంటి రావణాసురుడు ఒక్క మాటను కూడా లెక్క పెట్టుకోలేదట. ఆమెను తీసుకొని లంకా పట్టణానికి చేరాడు. తన అంతఃపురం దగ్గర దిగాడట. మయుడు మాయ చేత నిర్మించిన గంధర్వ భవనం ఎలా ఉంటుందో అటువంటి లంకలో ఉన్న అంతఃపురంలోకి తీసుకువెళ్ళి సీతమ్మ తల్లిని అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు. అక్కడ ఉన్న భయంకరమైన ముఖాలు కలిగిన పిశాచ స్త్రీలను పిలిచి వారితో చెప్తున్నా అంట రావణాసుడు. లంకకు చేరాడు, అనంతపురంలో తీసుకెళ్ళాడు. కొంతమంది రాక్షస స్త్రీలను పిలిచి చెప్తున్నాడు, ఈమె సీత ఈ అంతఃపురంలోనే ఉంటుంది. నా అనుమతి లేకుండా ఎవరే కానీ ఈమెతో మాట్లాడడం కానీ, ఈమెను చూడడానికి రావడం కానీ కూడా ఎవరిని కూడా మీరు అనుమతించవద్దు. నేను ఎవరినైనా పిలిచి మణులు, మాణిక్యాలు, ఉత్తమ వస్త్రాలు తెండి అంటే వేరొకరు అనుమతి లేకుండా తెచ్చి నాకు ఎలా ఇస్తారో అలా ఈ సీత ఏమైనా అడిగితే మాత్రము ఎవరి అనుమతి అవసరం లేదు. ఆమెకి ఏం కావాలన్నా, మణులు కావాలన్నా, మాణిక్యాలు కావాలన్నా, ఏం కావాలన్నా కూడా తుదకు నా అనుమతి కూడా అవసరం లేదు. ఆమెకు అన్నీ సమకూర్చండి. ఏమైనా భోగములు అడిగినా కూడా వెంటనే ఎవరి అనుమతి లేకుండా ఆమెకు తెచ్చి ఇవ్వండి అని ఆమెను అపురూపంగా చూసుకోండి అని చెప్పి ఆ రాక్షస స్త్రీలను ఆదేశించాట. నేను లేనప్పుడు ఈ సీతతో ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు తెలిసి కానీ తెలియక కానీ అజ్ఞానము చేత కానీ సీత మనసు నొచ్చుకుంటే వారి ప్రాణాలు అక్కడే వెళ్ళిపోతాయి. కాబట్టి ఆమెను ఎవరు నొప్పించకండి, ఆమె ఏది అడిగితే అది ఇవ్వండి, ఆమెను చక్కగా చూసుకోండి అని చెప్పి ఆజ్ఞాపించాడట. రావణుడు సంతోషపడుతున్నాడు. తాను అనుకున్నది సాధించాడు. ఏది అనుకొని ఆ అడవికి ప్రవేశించాడో, ఆ పంచవటికి ప్రవేశించాడో, తను అనుకున్న ఏదైతే చెయ్యాలని అనుకున్నాడో, ఎలాగే రూపకల్పన చేశాడో అదంతా అనుకున్నట్టుగా సవ్యంగా చేసి సీతమ్మను అపహరించడం అయితే జరిగింది. తన అంతఃపురానికి తేవడం జరిగింది. కాబట్టి నేను గొప్ప ఘనకార్యం సాధించాను అని చెప్పి అనుకున్నాడు. పరమ ఆనందాన్ని పొందినాడు. అంతఃపురంలోంచి బయటికి వెళ్ళాడు. వెళ్ళి నరమాంస భక్షణకు అలవాటైన నరమాంస భక్షణకు అలవాటు పడిన రాక్షసులను కొంతమందిని పిలిచి ఆ దండకార్యంలో జనస్థానంలో తాను కరదూషణాదులను 14,000 మంది సైనికులను అక్కడ ఏర్పాటు చేసిన రాక్షసులంతా కూడా వాళ్ళంతా మరణించారు. కాబట్టి ఆ రాముడు చాలా పరాక్రమవంతుడు చెప్తున్నాడు వాళ్ళతో. తెలిసిన మనసులో 14,000 మందిని అతి తక్కువ సమయంలో సంహరించాడంటే సామాన్యుడు కాదని తెలుసు. ఊరికే మాట్లాడినాడు కానీ ఆయన పరాక్రమం తెలుసు. కాబట్టి అంతటి పరాక్రమవంతుడు నా శత్రువు అయినాడు. ఇప్పుడు శ్రీరాముడు నాకు పరమశత్రువు. ఎందుకంటే ఆయన భార్యనే నేను తెచ్చి ఇక్కడ అంతఃపురంలో దాచాను. కాబట్టి మీరంతా అడవికి వెళ్ళి రహస్యంగా ఉంటూ గూఢచారులుగా ఉంటూ ఆ రామచంద్రుడు ఎప్పుడు ఏం చేస్తాడు, ఎక్కడ తిరుగుతాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పటి విషయాలు అప్పుడు నాకు అందజేయండి అని చెప్పి కొంతమంది నరమాంస భక్షణాల రాక్షసులను ఆ అడవికి పంపించాట. రావణుడు మోహబుద్ధితో రామునితో వైరాన్ని తెచ్చుకున్నాను తెలియక మహా ఆనందపడుతున్నాడు. రామునికి గొప్ప అపకారం చేశాను, ఆయన సీతమ్మను వెతుకుతూ ఆ అడవిలోనే తిరుగుతూ ఆ విధంగానే ఉండిపోతాడు అన్న ఉద్దేశంతో ఉన్నాడట. సీతమ్మ లోపల పాపం ఏడుస్తూ ఉంది. చెంపల వెంట కన్నీటి ధారలు కారిపోతున్నాయి. అత్యంత దీనంగా ఉంది. ఆశ్రమంలో పంచవటిలో రామునితో లక్ష్మణుతో కలిసి ఆనందంగా జీవిస్తుంది.
ఇంకో ఒక్క సంవత్సరం, ఒక 10 నెలలు దాటిపోతే అదే అదే హాయిగా అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకు వెళ్ళాలి అని ఎంతో కలలు కంటూ ఆనందంగా ఉన్న సమయంలో ఇంత విపత్తు జరిగిపోయింది, పెద్ద విపత్తు జరిగిపోయింది. హాయిగా రాముని పక్కన ఉండాల్సిన ఇక్కడ వచ్చి రావణాసురుని అంతఃపురంలో ఉంటుంది. అక్కడ రాముని పరిస్థితి ఏమి, తను లేని పరిస్థితి ఏమి, అసలు తనకి ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ పాపం దుఃఖపడుతూ ఉందట. ఒక సముద్రంలో ఓడ మునిగిపోతూ ఉంటే, పెను తుఫాన్లో చిక్కుకున్న నౌక మునిగిపోతూ ఉంటే నౌకలో ఉన్నవారు చేస్తున్న హాహాకారాలు ఎలా ఉంటాయో అలా ఆమె అంత దుఃఖిస్తూ ఉండట. వేట కుక్కల మధ్య చిక్కుకుపోయిన లేడి ఎంత భయంతో ఉంటుందో, చుట్టూ వేట కుక్కలు, లేడి పాపం అది సాధు జంతువు, అవి మీద పడి కొరికి చంపేస్తాయి. భయం గజగజ వణిగిపోతూ ఉంటుంది ఆ లేడీ. ఆ విధంగా ఇక్కడ సీతమ్మ పరిస్థితి, చుట్టూ రాక్షస స్త్రీలు భయంకరమైన రూపాలతో, పిశాచాల రూపాలతో ఉన్నారు, అంతఃపురంలో ఉన్నారు. తన భర్త తన దగ్గర లేడు. అది తలుచుకుంటుంటే ఆయనకు దుఃఖం పొంగి వస్తుందట, చాలా బాధపడిపోతుందట. ఆవిడ కంటి వెంట నీళ్లు పడడం జరుగుతుంది. ఆ పన్న ప్రతి చుక్క నేల మీద పడినటువంటి సీతమ్మ కంటి నీరు ప్రతి ఒక్కటి కూడా రావణాసురునికి ప్రమాదమే. స్త్రీని అన్నిటికన్నా తక్కువగా చూడరాదు. భారతదేశ ఔన్నత్యం అంతా స్త్రీని గొప్పగా చూడడంలో ఉంది. అలా చూడకుండా ఆయన అపహరించి తెచ్చినాడు కాబట్టి ఆమె దుఃఖిస్తున్నటువంటి ప్రతి క్షణము రావణాసురునికి నరకంగా మారబోతుంది. ఆ విధంగా బయటికి వెళ్ళి రాక్షసులను పురమాయించి తిరిగి వచ్చాడు రావణాసురుడు. అలా ఏడుస్తున్న సీతమ్మ దగ్గరికి వచ్చాడు. బలవంతంగా ఆమె చేయి పట్టుకొని అంతఃపురం పైకి తీసుకెళ్ళి తన సామ్రాజ్యం అంతా చూపించాట. చూడు, వనాలు, సరోవరాలు, లంక ఎలా ఉందో అని చెప్పి చెప్తున్నాడట. తన అంతఃపురమును వజ్ర వైఢూర్యములతో నిర్మించిన గవాక్షములను, దిగుడు బావులను, సరోవరములను, పుష్పక విమానమును, బంగారు తాపడం చేయబడిన స్తంభములను, అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆసనములను, శయనములను, పాత్రలను అన్నింటినీ ప్రదర్శించాడ. చూడు, ఇక్కడ అన్ని కాంచనమయమే, అన్ని బంగారుతో శోభిల్లుతున్నాయి. ఇంత ఐశ్వర్యవంతుడిని నేను అని చెప్పి తన సామ్రాజ్యం అంతా చూపిస్తున్నాడ. చెప్తున్నాడు, దశ రాక్షస కోట్యశ్చ 22 రథాపరాః తేషాం ప్రభురహం సీతే సర్వేషాం భీమకర్మణాం. ఈ లంకారాజ్యంలో ఉండే బాలులను, వృద్ధులను లెక్కలోంచి తీసేస్తే తన సామ్రాజ్యం ఎంతుందో చెప్తున్నాడు. 32 కోట్ల మంది రాక్షసులు నా ఆధీనంలో ఉన్నారు. నా పనులు చేయడానికి నా వెంట పరిగెత్తేవారు 1000 మంది ఉన్నారు. నాకు కొన్ని 100 మంది భార్యలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నన్ను కోరి వాళ్ళంతకు వాళ్ళే వచ్చి నన్ను వివాహం చేసుకున్న వాళ్ళు. కానీ నేను నిన్ను కోరి వచ్చి నిన్ను తెచ్చుకున్నాను. నువ్వు అంగీకరిస్తే మళ్ళా నేను తిరిగి పట్టాభిషేకం చేసుకుంటాను, నిన్ను పట్ట మహిషిని చేస్తాను, నా భార్యల అందరి మీద నీకే అధికారం ఇస్తాను అని చెప్పి ఆయన ప్రలోభ పెడుతున్నాట ఆ రావణాసురుడు. ఈ లంక సామాన్యమైంది కాదు. ఇది సముద్రమునకు ఈవల 100 యోజనముల విస్తీర్ణంతో నిర్మించబడినటువంటి కాంచన లంక. దీనిని దేవతలు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, కిన్నెర కింపురుషులు కానీ, మృగములు కానీ, పక్షులు కానీ ఎవరు కన్నెత్తి చూడలేరు. అంటే నువ్వు ఏమైనా ఆశపడుతున్నావేమో, భవిష్యత్తులో ఎవరైనా నన్ను వచ్చి నా భర్త వచ్చి రక్షిస్తాడని. ఎవ్వరు కూడా నా లంకను కన్నెత్తి కూడా చూడలేరు. సముద్రంలో చాలా లోపలికి 100 యోజనాల దూరంలో ఉంది అని చెప్తున్నా. 100 యోజనాల విస్తీర్ణంతో ఉంది. ఇక్కడకు వచ్చి నిన్ను చూసేవాడెవడు, నిన్ను రక్షించేవాడెవడు, నిన్ను తీసుకువెళ్ళగలిగేవాడెవరు? రాముడిని మరిచిపో ఈ క్షణము నుంచి. రాముడు ఇంకా అడవిలో పాలే, అడవిలో తిరుగుతూ ఉండాల్సిందే. నువ్వు ఎక్కడుండేది కూడా ఆయనకు తెలిసే అవకాశమే లేదు. కాబట్టి దీనాతి దీనంగా రాజ్యభ్రష్టుడైనటువంటి ఆ రాముడు ఇంకా అరణ్యముల బట్టి తిరుగుతూ ఉంటాడు. ఆ రాముని నువ్వు మరిచిపో అని చెప్తున్నాడు.
ఇక్కడి నుంచి నీకు తగిన భర్తను నేను, నన్ను భర్తగా స్వీకరించి ఆనందంగా సంతోషంగా ఉండు అని నోటి వెంట రాకూడని భయంకరమైన మాట చెప్తున్నాట. నీకేదో పాపం ఉండడం వల్ల, నీ జాతకంలో పాపం ఉండడం వల్ల రాముని వివాహం చేసుకొని ఏం సుఖపడ్డావు? అరణ్యవాసం చేసావు, అరణ్యవాసంలో తిరిగావు. కాబట్టి ఇక నువ్వు ఆ పాపం అంతా తొలగించుకొని నాకు పట్టమహిషివై ఈ లంకా రాజ్యానికంతా మహారాణిగా ఉండు అని చెప్తున్నాట. ఇప్పుడు నువ్వు చేసిన పుణ్యం ఇప్పుడు ప్రారంభమవుతోంది. దానితో ఈ లంకా రాజ్యానికంతా నువ్వు మహారాణివై ఉండే అవకాశం నీకు నా దగ్గరికి వచ్చినందువల్ల, నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీకు అంతటి అదృష్టం కలుగుతుంది అని చెప్తున్నాడు. ఇంకా అందమైన మాలలు వేసుకో, అలంకారాలు పెట్టుకో, పుష్పక విమానం ఉంది, హాయిగా మనం లోకమంతా తిరిగి రావచ్చు అని చెప్పి అవన్నీ చెప్తుంటే ఆ తల్లి చెప్తుందట, పాపం ఆ కొంగు ముఖాన్ని కప్పుకొని ఏడుస్తూ కళ్ళు ఒత్తుకుంటూ ఉందట ఆమె. అని ఏమి చెప్పలేదు, ఆయన మాటలు వింటూ ఉంది. రాముణ్ణి అన్నప్పుడంతా మనసులో నుంచి దుఃఖం పొంగుకొస్తూ ఉంది. ఆయన కన్నులు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉందట. రాముడే చెప్తున్నాడు, సీత నీ పాదాలు పట్టుకుంటాను, ఎర్రటి నీ గోళ్ళ నుంచి వచ్చే కాంతులు కలిగిన పాదాలతో నీ పాదాలను పట్టుకుంటాను, నన్ను అనుగ్రహించు, నాకు మహారాణిగా ఉండు అని చెప్పి ఆయన మళ్ళీ బతిమలాడుతూ ఉన్నాడట. అప్పుడు ఆయన కాళ్ళు పట్టుకోవడానికి పోతున్నాడు. నీ కాళ్ళు పట్టుకుంటా అని చెప్తున్నాడు. సీతమ్మ 10 గడ్డి పరకలు అడ్డు పెట్టి మాట్లాడిందట, నువ్వు పరమ దుర్మార్గుడివి, నేను మహాపతివ్రతను, దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు, విశాలమైన కన్నులు కలిగినవాడు, నాకు భర్త, నాకు దైవం, నాకు సమస్తం శ్రీరాముడే. ఆయన ఇల్లాలిని నేను. ఇక్ష్వాకు కులంలో పుట్టి మహాపరాక్రమవంతుడై ఉండి లక్ష్మణునితో తమ్మునిగా కలిగిన రాముని చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని ఆయనకు చెప్పింది. నువ్వే కానీ రాముని సన్నిధానంలో ఈ ప్రయత్నం చేసి ఉంటే, నన్ను అపహరించే ప్రయత్నం రాముడు ఉండగా నువ్వు చేసి ఉంటే, ఈ పాటికి నువ్వు కూడా కరుడు పక్కన, కరుడు ఎక్కడైతే నరకానికి చేరినాడో నువ్వు కూడా ఆ స్థానానికి చేరుకునేవానివే రావణ. నీ ఆయుర్దాయం క్షీణించిపోయింది. ఏ రోజైతే నన్ను అపహరించి లంకకు తెచ్చావో లంక పతనం ప్రారంభమైంది, నీ పతనం ప్రారంభమైంది, నీ రాక్షస జాతి మొత్తం వాళ్ళ పతనం ప్రారంభమైంది. నీ ఐశ్వర్యం వెళ్ళిపోతుంది, నీ చుట్టూ ఉన్న పరివారం కూడా వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, నీ ఇంద్రియాలు కూడా పతనం అయిపోవడం ప్రారంభమైంది. లంక నిర్జీవంగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. నువ్వు చేసిన పని వల్ల భవిష్యత్తులో ఈ పని జరగబోతుంది, తప్పదు, కాక తప్పదు అని చెప్పి సీతమ్మ అనేక శాపాలు ఆయనకు పెట్టిందట. నీటి మీద పట్టే నాచుగడ్డిని నోట్లో పట్టుకున్న నీటి కాకికి నిరంతరం రాజహంసతో కలిసి ఉంటున్న హంస చూస్తుందా? రాముని చూసిన కన్నులతో రాముని భార్యనైనా నేను నిన్ను చూడగలనా? కనీసం చూడను కాక కూడా నిన్ను చూడను, నువ్వు మహాపాపివి, అవతలికి పో అని చెప్పి తిరస్కరించిందట సీతమ్మ. నెక్స్ట్ మనదేవిలో జరుగుతుంది. అక్కడ మళ్ళీ రాముడు వాళ్ళు ఆశ్రమం చేరుకుంటారు. వాళ్ళు అక్కడి నుంచి వెతకడం ఆయనతో రేపు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రిణా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పద పాదాక్షరాని చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రామచంద్ర. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.